ఏమే నా కొత్త డ్రెస్సులే లేవు, అన్ని పాతదే అయిపోయినాయి. 2 బీరోలో ఫుల్గా ఉంది కదవే. అన్ని పాతవి, కొత్తది లేదు. నాకు భార్య లేదు. గుండ్రా ఇలాగనే ఉండాను, బెల్లం లేదంటావా? నాకు కొత్త భార్య లేదు, పాతదైపోయింది. దేవే నిద్రే రాలేదువే. దాన్ని నేనేం చేసేది? నీకు తెలుసు కదా, ఆన్లైన్లో ఒక చీర చూసినాను, చాలా బాగుంది, తీసుకుంటామండి. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చూసినాను, అది కూడా సూపర్గా ఉందండి. ఒక హ్యాండ్ బ్యాగ్ చూసినాను, ఎక్సలెంట్గా ఉంది, దానికి మ్యాచింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెప్పులు, అవును చెప్పులు కూడా సూపర్గా ఉందండి. ఏమండి తీసుకుంటామండి? ఏమండి మూతి చూడు ఎట్లుందో. ఏమన్నా కావాలని చెప్తే చాలా నిద్ర వచ్చేస్తుంది. దేవి నాకు ఎంత అదృష్టం కదా, ఇంత అందమైన పిల్లని దొరికింది నాకు. పొలాల నుంచి ఎంత కష్టపడతానో అలసిపోయింటావు కదా దేవి. ఈరోజు చాలా సన్న కనపడతానవే. ఇదే శాంతి మంత్రములు. ప్రతిరోజు ఒక్కసారైనా భార్య ముందు ఈ మంత్రాలు చదివితే నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, గొడవ అనేది రాదు. నమస్కారం. అయ్యో నా పిల్లం ఎంత కష్టపడుతోంది, నా వల్ల చూసేదానికే కాలేదు. అయ్యో పాపం. ఉండి వస్తాను. రుకో జరా సబర్ కరో. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. ఏమండి మీ అమ్మ మా అమ్మ నిన్ను సిగ్గు మానము లేకుండా తింటా కూర్చొని ఉంటావు, ఏం పని చెయ్యవు అన్నారు. అట్లనేందా? అమ్మా అమ్మా ఇన్నిసార్లు చెప్పినాను దానికి నిజం చెప్పొద్దు, బాధపడుతుంది అని చెప్పి. ఏమండి నిద్ర రాలేదండి. నాకు కూడా ఒక పని చెయ్యి, పోయి 2 కాఫీలు పెట్టుకొని పకోడా వేసుకొని తీసుకొచ్చినావంటే బాగుంటుంది. దేవే ఇప్పుడు నిద్ర వచ్చిందా? ఏమండి ఆ ఫోన్ అక్కడ పక్కన పెట్టేసి ఈ చీర ఎట్లుందో చెప్పండి. సూపర్గా ఉంది. ఎంత ఉంటుందో చెప్పండి. ఒక 500 ఉంటుందా? చీర మీకు 500 కనిపిస్తుందా? ఎప్పుడన్నా మార్కెట్ పోయి తీసుకొచ్చుంటే కదా తెలిసేది. ఇప్పుడు చెప్పు ఎంత ఉంటుంది ఈ చీర? 2000. బాగా నీట్గా ఏమో తోసేది. అందుకే కలర్ చూసి పెళ్లి చేసుకోకూడదు. నల్ల చీమలు ఎప్పుడు కొరకు, ఎర్ర చీమలు కొరక్తనే ఉంటాయి నా పిల్లం లాగా. కర్ణాకర్ భోజనం రెడీ అయిపోయింది, రా భోజనం చేస్తూ. మా ఇంట్లో అంతా భర్తని పేరు పెట్టి ఊరు పిలవరు. అవునా? ఆదివారం కూడా సాంబారే చేసిందా? ఏ దేవే ఇప్పుడు నేనే అన్ని పనులు చేయాలి, ఎవరు నాకు హెల్ప్ చేయరు. ఎవరో వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. దో ఉస్సు అంటే అయిపోతుంది నీకు. హెల్ప్ చేస్తామని లేదు, ఉస్సు అంట ఉస్సు. డిప్రెషన్. దేవే నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు? మనకు పెళ్ళైనప్పటి నుంచి. నాకు నువ్వు చిన్నప్పటి నుంచే తెలుసు. అదెట్లా? చిన్నప్పుడు మా అమ్మ అన్నం తినిపించేటప్పుడు అన్నం తినకపోతే దయ్యం వస్తుంది, అన్నం తినకపోతే దయ్యం వస్తుంది అని చెప్తా ఉంది. ప్రపంచంలోనే నోరు లేని జీవి ఏది పార్తు? ఇంకెవరు మా డాడీయే కదమ్మా. నన్ను చూస్తే ఊరికి వెతుకొని కొట్లాడేదానిలా కనిపిస్తానా? ఆ బయట పోయి చూడండి, వేరే వాళ్ళ భార్యలు ఎట్లుండారు, ఎట్లా సతాయిస్తారని తెలుస్తుంది మీకు. ఎవరినైనా చూడనిస్తే కదా నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమయ్యేది. ఎప్పుడైనా చూడనిచ్చినావు ఎవరినైనా నువ్వా? దేవే టిఫిన్ ఏం చేసినావా? ఉప్మా. దేవే మేము భోజనమా? ఉప్మా. ఏ దేవే బాగా ఆకలిగా ఉంది, ఏం చేసినావు డిన్నర్కి? ఉప్మా. మళ్ళీ ఉప్మానా? ఏమే తెల్లారి ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, నైట్ ఇప్పుడు ఉప్మా అంటే ఎట్లవా? నేనేం చేసేది, మార్నింగ్ చేసినాను, మీరు తినలేదు, దాన్ని వేడి చేసి మధ్యాహ్నం పెట్టినాను, మధ్యాహ్నం తినలేదు, దాన్ని వేడి చేసి నైట్ పెట్టినాను. అప్పుడు నైట్ నేను తినలేదంటే రేపు మార్నింగ్ కూడా అదే వేడి చేసి పెడతాను. లక్ష్మీ రావే మా ఇంటికి, వచ్చినానమ్మా మీ ఇంటికి, కొంచెం తలుపు తీయమ్మా. ఎట్లుందండి చట్నీ? అయ్యో నేను చెప్పనమ్మా, నేను చెప్తే ఫీల్ అవుతావు. ఏం పర్లేదు చెప్పు, నేనేం అంత ఎక్స్పర్ట్ ఏం కాదులే చెప్పు. చట్నీలో ఉప్పు తక్కువైనట్టుంది. ఇందా నువ్వే వేసుకొని తిను.
దేవే బయట పోయిస్తానే. ఎందుకు? ఫ్రెండ్స్ అంతా పార్టీ పెట్టుకున్నారు, అందుకే బయట పోయేసి వస్తాను. తాగితే తెల్లారితో దిగిపోతుంది, అంత మాత్రం డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు? అవునా, ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటే ముఖం కడిగితే వెళ్ళిపోతుందని తెలుసు కదా, దానికి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారో అందుకే ఇది కూడా. బాగా నీట్గా ఏమో తోసేది. అందుకే కలర్ చూసి పెళ్లి చేసుకోకూడదు. నల్ల చీమలు ఎప్పుడు కొరకు, ఎర్ర చీమలు కొరక్తనే ఉంటాయి నా పెళ్ళం లాగా. ఏ కరెక్ట్ చెప్పు, తాగినావా లేదా? నీ తలపైన పెట్టే తాగలేదే. ఉప్పు తక్కువైందా? ఫస్ట్ అది కన్ను తెచ్చి చూడు, ఏమని చూడు. కళ్ళు సరిగా కనిపించడం లేదు, ఒక 500 ఉంటాయండి, కళ్ళు చెకప్ చేసుకుంటాను. అవునా, 500 అడిగినానండి, 200 ఇస్తున్నారు. నీ కళ్ళు బాగా కనపడుతుంది. ఐ టెస్టింగ్ ఈ టెస్టింగ్ అని డబ్బులు వేస్ట్ చేయొద్దు. పోయి ఇంట్లో పోయి పంచుడు పా. ఎందుకా? ఏమండి ఈ బాదం పప్పు తిను ఫస్ట్. నాకెందుకు బాధమా? తిను తిను. నేను తెల్లతో 1000 రూపాయలు అడిగినాను, ఇవ్వనే లేదు, మీరు మర్చిపోయినారు. అవును, 10,000 రూపాయలు తీసుకున్నావు, 6,000 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ 4,000 రూపాయలు నాకు ఇలేదే. ఒక బాదం తింటేనే అన్ని గుర్తొస్తా ఉంది, ఇంకా అన్ని బాదం తిన్నారంటే పాత లెక్కలు అన్ని అడుగుతారేమో. ఏమండి ఇవ్వండి. ఎందుకా? మనుషులు కాకపోతే ఇంకెవరు మర్చిపోతారు, పర్వాలేదు లేండి. నీతో ఇంకా ఉండలేను, నేను మా అమ్మగారికి వెళ్ళిపోతాను అంతే. ఏయ్, గొడవ పడేటప్పుడు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పొద్దు నాకు. ఏమండి హోటల్ నుంచి అన్నం తెస్తానని చెప్పేసి ముద్ద చేతులతో వస్తున్నారు. అది ఏం చెప్పమంటావో, 4 హోటల్కి పోయినాను. మీ హోటల్లో భోజనం ఎట్లుంటుందయ్యా అంటే మీ ఇంట్లో చేసినట్టే ఉంటుంది అన్నారు. ఇంట్లో చేసింది నచ్చకుండానే బయట పోయి హోటల్కి పోయింది. మరంత మాత్రానికి అది తెచ్చేది ఎందుకు? అందులో పురుగు పడితే పురుగే చచ్చిపోయింది, దాన్ని బట్టి ఏం అర్థమైంది మీకు? మందు తాగితే కడుపులో ఉండే పురుగులన్నీ చచ్చిపోతాయి, అదే తెలిసింది. ఏమండి ఈరోజు సండే కదా, మీకు నచ్చింది మీరు తెచ్చుకోండి, నాకు నచ్చింది నేను తెచ్చుకుంటాను, ఓకేనా? నిజంగానా? నిజంగా. నీకేం ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లమ్, మీకు నచ్చింది మీరు తెచ్చుకోండి, నాకు నచ్చింది నేను తెచ్చుకుంటాను. హలో పిజ్జా హట్. హలో సునీత, ఇంటికి వచ్చా ఈరోజు? శాలరీ వచ్చింది, నీకోసం ఏం తెచ్చినాను చూడు. వద్దు, నాకు కోపం తెప్పించొద్దు, ఇప్పుడే కోపంగా ఉన్నాను, మర్రాదు లోపలికి వెళ్ళిపో. నీకోసం నెక్లెస్ తెచ్చినానే ఆశగా.